శబరిమల గుళ్ళోకి ఏదైతే కేరళ శబరిమల టెంపుల్ ఉందో, అయ్యప్ప భక్తులు వెళ్తారో, ఆ టెంపుల్‌లోకి అందరు మహిళలు అంటే అన్ని వయసున్న మహిళలు ఎంటర్ కావచ్చా? దీని మీదే 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ మీద రివ్యూ జరుగుతోంది. అంటే ఆ జడ్జిమెంట్‌కి సంబంధించి అది రైటా? రాంగా? అనే దాని మీద మళ్ళా రివ్యూ హియరింగ్ స్టార్ట్ అవుతుందనమాట రేపు నుంచి సుప్రీం కోర్ట్‌లో. మనందరికి తెలుసు 2018లో శబరిమల కేస్ అని చెప్పి యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే జడ్జిమెంట్‌లో 5 జడ్జిలు కలిసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దానిలో మెజారిటీ జడ్జిమెంట్ ఏంటంటే శబరిమల టెంపుల్‌లోకి అన్ని వయసుల్లో ఉన్న మహిళలు కూడా అంటే ఏ వయసున్నా సరే వాళ్ళు ఎంటర్ కావచ్చు అని చెప్పి శబరిమల కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు శబరిమలలో ఎవరైతే మెన్స్ట్రుయేషన్ ఏజ్‌లో ఉన్నారో ఆ మహిళలు 15 నుంచి దాదాపు మనం చూస్తే 50 సంవత్సరాలు ఈ మధ్య వయసున్న మహిళలు ఎవరు కూడా శబరిమల టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. దానికి సంబంధించి ఒక రూల్ గూడా ఉండేది. రూల్ 3 క్లాజ్ బి కేరళ హిందూ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ రూల్స్ 1965 అని చెప్పి. అయితే 2018లో శబరిమల కేస్ అంటే యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ దీనిలో ఈ రూల్ 3బి ఏదైతే ఉందో మహిళల పట్ల వివక్షాపూరితమైన రూల్ అని చెప్పి ఈ రూల్ కొట్టేశారనమాట. దీనికి సంబంధించి 2019లోనే సుప్రీం కోర్ట్‌లో ఒక రివ్యూ పిటిషన్ ఫైల్ అయింది. దీనిలో ఈ శబరిమల జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని రిపర్కషన్స్ దాని పర్యవసానాలు చాలా ఉంటాయని, అలాంటప్పుడు మహిళల్ని మాస్క్‌లోకి రానికుండా ఉంటారు. అదేవిధంగా పార్సీ వుమెన్ ఎవరైతే వేరే ఫెయిత్‌లో మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు ఇతర రిలీజియస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్‌కి రానివ్వట్లేదు. మరి ఇవన్నీ కూడా లార్జర్ పిక్చర్‌ని అడ్రెస్ చేయాలి గదా! కేవలం శబరిమల విషయంలోనే అడ్రెస్ చేస్తే సరిపోయిద్దా? వుమెన్‌ని ఎక్స్‌క్లూడ్ చేయటం రైటా? రాంగా? కొన్ని విషయాల్లో దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఓన్లీ శబరిమల టెంపుల్ ఎంట్రీయేనా మిగతా వాళ్ళకి కూడా అప్లై అవుద్దా? దీని మీద చాలా చర్చ స్టార్ట్ అయిందనమాట.